ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గారు తనని తాను ప్రతిదినము తన ప్రార్థనలో తగ్గించుకున్నారు కదా. దేవుడు ఆయనను బబులోను రాజ్యం అంతటిలో గొప్ప స్థితిలో ఆయనని నిలబెట్టాడు. దావీదు గారు కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆసక్తితో కనిపెట్టుకొని ఉండేవాడు. కాబట్టే గొర్రెల కాపరి నుండి మహారాజు వరకు దేవుడు అతనిని అభిషేకించినాడు. దేవుడు మన విధేయతను చూస్తాడు. నీవు అహంకారివైతివా? నెబుకద్నెజరుల భ్రష్టత్వానికి లోనవుతావు. ప్రభువు పాదములు పట్టుకొని అడుగు, నీవే నా ఆధారం, ఆశ్రయం, నీ పాదధూళినైనా నన్ను కరుణించు అని దేవుడు తప్పక నిన్ను దర్శిస్తాడు.